ద్రవ్యోల్బణం పెరుగుదల తెలంగాణలో అతి తక్కువట. అత్యధికంగా ఛత్తీస్గఢ్లో 8.39%. వినియోగదారుల ధరల సూచికను విడుదల చేసిన కేంద్ర గణాంకాల శాఖ. ద్రవ్యోల్బణం పెరుగుదల ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణలోని అతి తక్కువగా నమోదవడానికి వస్తువుల ధరలన్నీ ఇక్కడ ఇప్పటికే చాలా ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణమని గణాంకాలు వివరిస్తున్నాయట. ఉదాహరణకు 2012లో ఒక వస్తువు, అది నిత్యావసర సరుకు కావచ్చు, ఇల్లు ధర 100 పాయింట్లు ఉంటే 2023 నవంబర్లోనే తెలంగాణలో 197.90, జమ్మూ కాశ్మీర్లో 193.8, కర్ణాటక పశ్చిమ బెంగాల్లో 191.2 చొప్పున ఉన్నాయి. అంటే అసలు అది దాని వాల్యూ 100 పాయింట్సే, కానీ మన దగ్గర 200 పాయింట్లు ఉందట. సేమ్ మన దగ్గర రియల్ ఎస్టేట్ కూడా అంతే కదా. 60 లక్షలు 70 లక్షలకు దొరకాల్సిన ఫ్లాటు 1-2 కోట్లకు అమ్మి పడేసారు. దాన్ని అట్లా పెంచేసారు, దాన్ని ఒక రకమైన ఎక్స్పోజర్ ఇచ్చేరు. దీనివల్ల నష్టపోయింది ఎవరు? ప్రజలే నష్టపోయారు. నాడు రాష్ట్రాల వారీగా సగటు సిపిఐని పరిశీలిస్తే తెలంగాణ ధరలే అత్యధికమట. అంటే దేశంలోనే అత్యధిక రేట్లు ఏడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయట. వీటి సగటు ధరలు 2024 నవంబర్లో తెలంగాణలో 206 పాయింట్లకు చేరుకున్నది. ఇంత ఎక్కువ పెరుగుదల మరే రాష్ట్రంలోనూ లేదు. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్లో 203, కేరళలో 201, తమిళనాడులో 201, ఒడిశాలో 201 చొప్పున ఉన్నాయి. అంటే ధరలు పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే మాత్రం పెరుగుదల శాతం తక్కువగా ఉన్నందునే తెలంగాణలో ద్రవ్యోల్బణం పెరుగుదల అతి తక్కువగా 4.24% పరిమితమైనట్లు సిపిఐ వివరిస్తోంది. ఇక్కడ చూడండి, దేశంలో ప్రధాన నిత్యావసరాల ధరల సూచిక జాతీయ సగటు పెరుగుదల తీరు 2012లో 100 పాయింట్లు ఉంటే 2023 నవంబర్లో కూరగాయల రేట్లు అంటే పాయింట్స్ వైజ్గా చూస్తున్నారు 215 పాయింట్లట. 2024 నవంబర్లో 278 పాయింట్లట. పప్పులు 205 పాయింట్లు, 216 పాయింట్లు. మరి ఎందుకు ఈ స్థాయిలో రేట్లు పెరుగుతున్నాయి? కారణాలు ఏంటి? వైద్యం ఖర్చు 189 పాయింట్లు ఉండే 197 పాయింట్లకు పెరిగింది. ప్రతిదీ చెప్పులు 182 పాయింట్లు 185 పాయింట్లకు పెరిగింది. దుస్తులు 190 పాయింట్లు 195 పాయింట్లు పెరిగింది. ఇల్లు 177 పాయింట్లు 183 పాయింట్లకు పెరిగింది. విద్య 182 పాయింట్లు 2023 నవంబర్, 2024 నవంబర్లో 189 పాయింట్లు అయింది. అసలు 2023 నాటికే విపరీతంగా పెరిగిపోయింది, ఇంకా పెరుగుతూనే ఉన్నది. అంటే మన దగ్గర మనం ఖర్చు పెడుతున్న డబ్బులు ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి అన్నట్టు. అంటే మనం పెట్టాల్సిన దానికంటే అత్యంత ఎక్కువగా ఖర్చు పెట్టి దాన్ని కొనుగోలు చేస్తున్నాం అన్నట్లు లెక్క. దేశంలోనే మనం టాప్లో ఉన్నామట. ప్రజలు నిత్యం వినియోగించే వివిధ రకాల నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అతి తక్కువగా నమోదైంది.